ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ రామ రామేతి రమే రామై మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమ. ఈ రోజునంతా కూడా కంటెంట్ చూసుకుంటే నేను పాలపర్తి గురునాథ్ శర్మ ప్రధానంగా మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాను. ఈరోజు కంటెంట్ అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా బృహస్పతి యొక్క మార్పు మే నెల మాసంలో విశ్వ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం ఈ యొక్క మే నెల 15వ తారీఖు నుంచి మిథున రాశిలో బృహస్పతికి సంచారం మరియు శుక్రుడంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడి యొక్క స్థితిగతులు ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాయి. ఈ యొక్క మే నెల మాసంలో బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా ఏ రకంగా అందరికీ కలిసి వస్తుంది, విపరీత రాజయోగాలు శుక్రయోగం అంతా కూడా ఏ రకంగా వస్తుంది, ధనయోగాలు అంతా కూడా ఏ రకంగా గ్రహస్థితి ప్రకారంగా వస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, విపరీత రాజయోగము, లక్ష్మీకి ఉపరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని కలియుకతోటి సంచారం చేయడం, గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రాహుకేతులంతా కూడా చూసుకుంటే మే నెల 18వ తారీఖులో ఈ యొక్క కుంభరాశిలో రాహువు సంచారం చేయడం మరియు సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది. మరియు ఈ యొక్క కాలసర్ప దోషంలో గోచారీత్యా రాహుకేతు మధ్యలోనే ఈ యొక్క అన్ని గ్రహాలంతా కూడా ఉండడం అనేది కాలసర్ప యోగంలో ఉండడం, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మానవ జీవనాధారం అంతా కూడా ఉండడం వల్ల గ్రహాల యొక్క ఆ బలం పెరగడానికి ప్రధానంగా గురుబలం కానీ శుక్రబలం కానీ పెరిగితే కనుక శుక్రయోగం అనేది పెరిగితే కనుక ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీత రాజయోగాలు శుక్ర మహర్దశ అనేది అనుకూలిస్తే కనుక మీకు విపరీత రాజయోగం రావడానికి, అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, వస్తులాభము, భూలాభము, గృహయోగము, విపరీత రాజయోగము, భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజయోగానికి, మంచి గృహయోగానికి కలగడానికి కానీ, కళ్యాణ యోగం కలగడానికి కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే బంగారం కానీ, ఈ యొక్క స్థిర ఆస్తి కోసమైనా కానీ, స్థిర ఐశ్వర్యం కోసమైనా కానీ, వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ శుక్రుడు కారణమవుతాడు. ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా గురుబలం పెరగడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. బృహస్పతి అంతా కూడా మార్పు లభించడం వల్ల ప్రధానంగా పుష్కరకాల సమయం ఇదంతా కూడా సరస్వతి పుష్కరకాల సమయంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభించే విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి, అఖండమైన మంచి ఫలితాలు రావడానికి, అఖండమైన రాజయోగం రావడానికి, శుక్రయోగం కలగడానికి, ప్రధానంగా శుక్రయోగం వల్ల మీకంతా కూడా శుక్ర మహర్దశ లభించడం, మీ యొక్క దశ వింశోత్తర దశ విధానంలో శుక్ర మహర్దశ ఉంటే కనుక మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి, ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఏ గ్రహం వల్ల మీకంతా కూడా కారణమవుతుంది, ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్రంగా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రమోషన్స్ రావాలన్నా కానీ, మీకంతా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కానీ ఏం పరిష్కారం చేసుకోవాలి, శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. మంచి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. మిథున రాశి వాళ్ళ ఫలితాలంతా కూడా మే నెల మాసం విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసంలో ప్రధానంగా మే నెల 15వ తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశులంతా కూడా బృహస్పతి సంచారం చేయడం మిథున రాశి వాళ్ళకి రాజయోగ కారణమవుతుంది. ప్రధానంగా జన్మస్థ గురుయోగం అనేది యోగకరంగా ఉన్నప్పటికీ కూడా గురువు అంతా కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ప్రధానంగా సప్తమాధిపతి ఎప్పుడైతే రాశిలో సంచారం చేస్తుంటారో మీరంతా కూడా కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు శుక్రుడంతా కూడా మీనరాశిలో శనితో పాటు కలిసి ఉండడం మీకంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి సమయంలో కానీ, పంచగ్రహ కూటమి సమయంలో కానీ మీదంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. బాగా కష్టంగా ఉంది, మేమంతా కూడా ఆర్థిక ఇబ్బందులతో కానీ, మనశ్శాంతి లోపంతో కానీ, ఇంట్లో చికాకులతో కానీ కష్టాల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి, మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఈ యొక్క బృహస్పతి యొక్క యోగం అనేది మీకు యోగకరంగా ఉంది. ఈ యొక్క శుక్రుడంతా కూడా మీకు జాతకరీత్యా యోగకరంగా ఉంటే గనక శుక్రుడు యోగకారకుడు. ప్రధానంగా శుక్రుడంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతాడు. మిథున రాశి వాళ్ళకి మిత్రగ్రహమైన శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం మరియు మిత్రుడైన శనితో పాటు కలిసి ఉండడం ఈ యొక్క మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రధానంగా వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి మీకంతా కూడా శుక్రుడు బుధుడు కారణమవుతాడు కావున కలత్రకారకుడైన సౌభాగ్యస్థానమైన మీకంతా కూడా శుక్రుడు యొక్కరమైన దీర్ఘ సుమంగళి యోగం ఇచ్చే గ్రహం కావున మీకంతా కూడా ప్రధానంగా అఖండమైన సుఖశాంతులు ఇచ్చే గ్రహం, అన్యోన్య దాంపత్యం ఇచ్చే గ్రహం కావున ఈ యొక్క ప్రతి ఒక్క మిథున రాశి వాళ్ళు కానీ ప్రధానంగా మీరంతా కూడా శుక్రుడికి జపాలు హోమాలు చేసుకోవడం వల్ల శనీశ్వరుడికి దోష నివారణార్థం రాహువు కానీ కేతువు కానీ దోషకారకంగా జన్మజాతకంలో ఉంటే కనుక ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు సంపూర్ణ జపశాంతులు చేయించుకోవడం వల్ల జలతర్పణము క్షీరతర్పణము చేసుకోవడం వల్ల పంచామృత అభిషేకం అంతా కూడా పరమేశ్వరుడికి అంతా కూడా ఫలోదక అభిషేకం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల సర్వగ్రహపీడ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ జయంతి రోజున మీరంతా కూడా తమలపాకు పూజ చేయాలి. ప్రధానంగా రాహుకి ప్రీతికరంగా మెనువులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగత అంతా కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి కావున ప్రధానంగా మీరంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి దేవత ఇష్టదేవత స్మరణ చేసుకోండి. ప్రధానంగా ఓం హనుమతే శ్రీరామదూతాయి నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల, ఆంజనేయ స్వామి జపం చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా సకల గ్రహపీఠ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దైవత స్మరణ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, శివారాధన చేసుకునే వాళ్ళు ప్రతినిత్యం కూడా నాకు శివుడు అంటే బాగా ఇష్టం అండి అని చెప్పేది వాళ్ళు ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః, ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల కోటి యజ్ఞాల పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా దోషాలకి పరిహారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది. మీకంతా కూడా విపరీత రాజయోగానికి అంతా కూడా శుక్రుడు బృహస్పతి అంతా కూడా కారణమవుతున్నారు. ఇక్కడ బుధుడు కనుక మీకు యోగకరంగా ఉంటే జన్మజాతకంలో మీకు అంతా కూడా విపరీత రాజయోగానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి వ్యాపారం విస్తారం చేసుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తుంటాయి. విదేశంలో మంచి స్థిరత్వం కోసం వ్యాపారం అభివృద్ధి చేసుకోవచ్చు. టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ ఐటీ రంగాల వాళ్ళు కానీ ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఏఐ బిజినెస్ ఎవరైనా చేసేవాళ్ళైనా కానీ ప్రధానంగా ఈ యొక్క టెక్నాలజీలో అంతా కూడా విపరీత రాజయోగంతో విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి అవకాశాలు, మంచి ఐటీ బిజినెస్లో అంతా కూడా ఐటీ జాబ్స్ అనేది మంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా మే నెల మాసం 15వ రోజు నుంచి 15వ తారీఖు నుంచి మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా బృహస్పతి యోగకరంగా మీకు తీసుకురావడం జరుగుతుంది. తద్వారా మీరంతా కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా 5 ప్రదక్షిణాలు కానీ 11 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా చేయండి. తద్వారా మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా అరటి పిలకనంతా కూడా నాటండి, దాన్ని పోషించండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః.